ఇది ప్రజా వేదిక. ఫోన్ పెట్టేసినండి బ్రదర్. నమాజ్ టైం అవుతుందా? ఇప్పుడు ఉన్నారా నమాజ్లో? సో మొత్తానికి మీ నెంబర్ మీరే ఇచ్చుకొని ఎవడో రాజుగాడు ఇచ్చిండు అని చెప్పేసి అని. ఎంతమంది బ్రదర్స్ మీకు అక్క చెల్లెలు? అక్క చెల్లెలు ఇందాకే అన్నారు ఉన్నారు మేడం అక్క చెల్లెలు అని చెప్పేసి అని గడికో మాట మాట్లాడుతున్నారు, మారుస్తున్నారు ఎందుకు బ్రదర్? అదే వస్తాను బ్రదర్. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? మీరు చెప్పింది కదా, అడ్రస్ చెప్పింది కదా, అక్కడికి వస్తాను. నేను వచ్చి మీ మదర్ ఫాదర్ తోటే మాట్లాడతాను. సో నేను ఒక నెంబర్ అడిగిన, రాజుగాడేవాడు నేను డబ్బులు ఇస్తాను అని చెప్పేసి అని చెప్పిండ్రు, మీకు పద్దులు ఇస్తానని చెప్పేసి అని. ఓకే, దట్స్ ఫైన్, నేను కాదని చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ నేను ఆ రాజు నెంబర్ ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు మీరు మీ నెంబర్ ఎందుకు ఇచ్చుకున్నారు అనేది నా ప్రశ్న. రాజు నెంబర్ పోయింది మేడం నా దగ్గర. రాజు నెంబర్ ఇప్పుడు కాదు సార్, రాజు నెంబర్ పోయిందని చెప్పేసి ఎవడో బూజుగాడు నెంబర్ ఇస్తారా చెప్పండి? మీ నెంబర్ మీరు ఇచ్చుకుంటారా చెప్పండి? మేడం అట్లా చెప్పు. ఏం బ్రదర్ మీరు ఒక క్వశ్చన్కి అసలు ఆన్సర్ సరిగ్గా లేదు. నేనేమైనా ఐఏఎస్ ఐపీఎస్ క్వశ్చన్స్ అడుగుతున్నానా? నా నెంబర్ ఎలా వచ్చింది బ్రదర్ అన్న, రాజు ఇచ్చిండు అన్నారు, దట్స్ ఫైన్, నేను కాదని చెప్పట్లేదు. మరి ఆ రాజు నెంబర్ ఇవ్వండి, ఎవడో ఆ రాజు నాకు కూడా తెలియాలని చెప్పేసానంటే మీ నెంబర్ మీరే ఇచ్చుకున్నారు. ఆడపిల్లల్ని ఇలా ఎవడో చెప్పిండని చెప్పేసి అని ఫోన్లు చేసి నువ్వు సతాయించినావు కూడా నేను అనట్లేదు. క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదు? ఒక్క క్వశ్చన్ అడిగితే తలతిక్క సమాధానాలు ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. నేను బ్రదర్ అని ఇంత ఆప్యాయంగా పిలుస్తూ ఉంటే మిమ్మల్ని, మీరు నాకు ఇచ్చే ఆన్సర్స్, నాకు ఇచ్చే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇదా? మీరు చేసింది మిస్టేకే కాదా? మిస్టేకే మేడం, సారీ మేడం. సారీ చెప్తే అయిపోయింది కదా బ్రదర్. ఇంత టైం నాది వేస్ట్ చేసుకొని, ఇంత టైం మీది వేస్ట్ చేసుకొని, ఇప్పుడు నేను వస్తాను, అక్కడికి వస్తాను, నిజంగా మీరు ఏం చేస్తున్నారని మొత్తం వెనకాలంతా తీస్తాను, మీ మదర్ దగ్గరికి వచ్చి మాట్లాడతాను. అమ్మాయి ఇట్లా నాకు కాల్ చేసింది మీ అబ్బాయి, సో నేను కాదని చెప్పట్లేదు, ఎవడో రాజుగాడు అంట ఫోను నేను పద్దులు ఇస్తానని చెప్పిందంట. ఓకే, నేను ఇచ్చేటట్లయితే ఒకవేళ ఇస్తాను కావచ్చు, కాదని చెప్పట్లేదు. మరి ఆ రాజు ఎవరో నాకు నెంబర్ ఇవ్వమనేసానంటే ఈయన నెంబరే ఇచ్చుకున్నాడు. మరి ఇది పద్ధతేనా అమ్మ అని చెప్పేసి అమ్మతో మాట్లాడతా. అప్పుడు ఏమంటది? ముస్లిమ్స్లో ఎంత ఇది, ఒక అమ్మాయికి ఎవరైనా ఫోన్లు చేస్తే ముస్లిమ్స్లో ఎంత ఇది ఉంటుంది చెప్పండి, యాక్షన్ తీసుకుంటారా లేదా మీరు? మరి అట్లాంటిది ఎవడో రాజుగాడు బూజుగాడు చెప్పిండని చెప్పేసి అని నాకు కాల్ చేసిండ్రు. సరే, నేను కాదని చెప్పట్లేదు, మిమ్మల్ని కూడా తప్పు పట్టట్లేదు, 100కి 1000% తప్పు పట్టట్లేదు. నేను వాడి నెంబర్ ఇవ్వమని చెప్తే మీ నెంబర్ ఇచ్చుకోవడం ఏంటి బ్రదర్? అసలు మళ్ళీ సారీ అని చెప్తున్నారు. మీరు నిజంగా నా దగ్గర అల్లుతున్నారో, మాటలు అల్లుతున్నారో, లేకపోతే మాటలు గారడి చేస్తున్నారో నాకు తెలియదు బ్రదర్. కానీ ఒకటే చెప్తున్నా, మీకు ఎవ్వడు ఫోన్ చేయించిండో నాకు తెలియదు. ఆడంగి వెదవలే చేపిస్తారు. ఒకవేళ చేయించుంటే గనక మీరు అంటే మీరు చేస్తున్నారో లేకపోతే వేరే వాడు చేయించడో నాకు తెలియదు. ఆ చేయించినోడు అయితే కనుక నిజంగా వాడికి దమ్ము ఉంటే వాడే నాకు కాల్ చేయాలి. అట్లా కాకుండా మీకు ఫోన్ చేసి పద్దిస్తుంది, తను ఫోన్ చెయ్యి 1.5 year క్రితం ఇచ్చిండు, నేను ఇప్పుడు చేస్తున్నా. ఇప్పుడు నేను మొన్న తీన్మార్ మల్లన్న మీద న్యూస్ తీస్తే, హలో, తీన్మార్ మల్లన్న మీద నేను ఒక వార్త చేస్తే చాలా మంది అంటున్నారు ఎందుకు పెట్టుకున్నావు, ఆయనతో ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పేసి అని అంటున్నారు. ఈవెన్ దో నేను మొన్న రెంట్కి వెళ్తే కూడా అతనితో ఎందుకు పెట్టుకున్నావమ్మా, అతను పెద్ద ఇది, అసలు ఆయన దగ్గర ఉన్నటువంటి అనుచరులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద చాలా డేంజరస్ ఫెలోస్, అది ఇది అని చెప్పేసి ఎంతైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. సరే, నేను అక్కడ ఏమీ చండాలంగా ఏమీ వీడియో తీయలేదు, నేను జస్ట్ నార్మల్గా ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మల్లన్న ఎందుకు అలా మాట్లాడుతున్నారని చెప్పేసి అన్న అనుకుంటే మాట్లాడినా నేను. కానీ నా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎందుకు ఆయనతో ఎందుకు పెట్టుకోవద్దు? న్యాయం ఉంటే మల్లన్నే కాదు, సీఎంతో పెట్టుకోవచ్చు, పీఎంతో పెట్టుకోవచ్చు, ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, ఎవరైనా కానీ. ఆయనతో పెట్టుకున్నావు అని చెప్పి మొన్న రెంట్కి వెళ్తే ఆ రెంట్ అతను కూడా నువ్వు వంట వీడియోస్ చేసుకో, ఆల్రెడీ ఇంట్లో వంట చేసుకుంటేనే బయట నేను ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో నాకు వీలున్నప్పుడల్లా న్యూస్ కవర్ చేసుకుంటున్నా. అటువంటిది వంటలు చేసుకోండి ఎందుకు మీకు, ఆయనతో ఎందుకు అనేసానంటే, అంటే జర్నలిజం అనేసానంటే వంటలు చేసుకుంటూ ఇంట్లోనే ఉండాలి, ఆడవాళ్ళు బయటికి రావద్దు. ఇలా బయటకు వస్తే ఎవడో అనామకుడు, ఆ రాజుగాడో బూజుగాడో ఇంకోడో గోసిగాడో ఇలా నెంబర్లు ఇచ్చేసి ఫోన్ చేయండి, దానికి సతాయించండి అని చెప్తున్నారా? మరి లేదు మేడం, అట్లేం లేదు మేడం, మేడం అట్లేం లేదు. సర్లే బ్రదర్, నేనైతే వస్తాను, మీ షాప్ దగ్గరికి వస్తాను. మీ షాప్ దగ్గర అట్లాంటి ఏం లేదు మేడం, సతాయించడం. వాడు ఒకవేళ వెనకాల మీరు లేదు అంటున్నారు, నేను బిలీవ్ చేస్తున్నా. ఒకవేళ ఎవడున్నా వాడికి చెప్తున్నా,
వాడికి నిజంగా వాడు మొగోడు అయితే కనుక నా ముందుకు వచ్చి మాట్లాడాలి, అంతేగాని ఇలా చిల్లర కాల్స్ చేయించడం కాదు అని చెప్తున్నా వాడికి. నేను పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే నిలువున ఒకసారి అడ్డంగా 3 సార్లు. ఓకే బ్రదర్, ఇంకొకసారి ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకోకుండా ఫోన్స్ అలా చేయకండి. ఒకవేళ చేసినా నిజంగా వాడెవడో ఇస్తే మీకు ఆ నెంబర్ ఇవ్వండి, అంతేగాని మీ నెంబర్ మీరే ఇచ్చుకొని అది కాదు మేడం ఇది కాదు మేడం సారీ మేడం. సారీ అన్న పదం చాలా వాల్యుబుల్ బ్రదర్, సారీ అన్న పదం చాలా వాల్యుబుల్. ఒకరికి మనం చెప్తున్నామంటే నిజంగా మనం మిస్టేక్ చేసి ఉండాలి. మీరు చేశారు కాబట్టి చెప్తున్నాను, కాదని చెప్పట్లేదు. అసలు మిస్టేక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్నా. దయచేసి ఇంకోసారి ఇలా రాంగ్ కాల్స్ చేయకండి. మిస్ అయితే కాదు బ్రదర్, మిస్ అయితే ఇప్పుడు ఏదో ప్రోడక్ట్ కొనుక్కోవడానికి పోతాం, నా దగ్గర ఆ ప్రోడక్ట్ లేదని చెప్పేసి అని అడ్డమైన ప్రోడక్ట్ అండగట్టేసి పంపిస్తారు ఎవరైనా కస్టమర్కి. పోనీ మీరు పెళ్ళైంది అంటారు, ఒకవేళ మీకు పెళ్లి కాకపోతే కనుక పెళ్లి చూపులో పోయిన తర్వాత ఎవరినో చేయించి ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేస్తే మీరు ఊరుకుంటారా? ఏంటి బ్రదర్ ఇవన్నీ? చూసుకోండి, కొంచెం చూసుకొని ఎవడిచ్చిండో వాడు నిజంగా జెన్యూన్ పర్సనో లేకపోతే ఏంటిదో అని చెప్పి చూసుకోండి. ఒకవేళ నేను చెప్తున్నా ఒకటే, మీకు ఎవడైనా ఫోన్ చేయించి నాతో మాట్లాడిస్తా కనుక వాడు చెప్పినోడు నా గురించి ఏం చెప్పినో నాకు తెలియదు, కానీ నేను బయటికి కనిపించే అంత మంచిదాని అయితే కాదు బ్రదర్. నేను ఎవ్వరి జోలికి వెళ్ళను, 100కి 1000% ఎవ్వరికి వెళ్ళను. అనవసరంగా నన్ను గెలుకుదామంటే కనుక వాడికి నిజంగా నేను చుక్కలు చూపిస్తా, ఇది మాత్రం వాస్తవం. ఓకే మేడం, వస్తా, నేను మీ షాప్ దగ్గరికి వస్తా. నిజంగా మీ పద్దు ఏంటిదో ఆ రాజుగాడు ఎవడో నేను మొత్తం ఇన్ఫర్మేషన్ ఎంత యాక్చువల్లీ ఏమైంది అంటే మేడం, ఒక నిమిషం. హలో చెప్పండి బ్రదర్. నేను లీజ్ ఇచ్చుకున్నాను మేడం 3 months. మీరు లీజ్ కూర్చున్నారో ఏం తీసుకున్నారో నాకు తెలియదు, మీరైతే అడ్రస్ చెప్పింది కదా, నేను వస్తాను, ఈవినింగ్ వస్తాను. ఓకేనా? అయితే మేడం ఒక్క నిమిషం చెప్పండి. లీజ్ ఇచ్చిన అతను రెంట్ కట్టలేదు, రెంట్ కట్టేది ఉంది, చాలా ప్రాబ్లం లో ఉన్నా. నెంబర్ అబద్ధం చెప్పిండ్రు. ఇప్పుడు మీ ఇవన్నీ నమ్ముతాను, మీరు మాట్లాడి నేను వస్తాను. సాయంత్రం ఉంటారు మీరు షాప్లో? ఉంటాం. ఓకే. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.